నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ సిరిసిల్ల న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇంద్రమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే జూన్ 4న నిర్వహించే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ నాయకులు వేములవాడ రాజనాలయంలో భక్తుల సందడి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం నాయకులు ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు 30 రోజుల్లోగా ప్రారంభించి వచ్చే దసరా దీపావళి పండుగల నూతన గృహంలలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. బుధవారం కలెక్టర్ గంభీరావుపేట మండలంలో 2వ విడత క్రింద 507 ఇంద్రమ్మ ఇండ్ల మంజూరీ ఉత్తర్వులు దత్తస్థాయి ఫంక్షన్ హాల్లో కేకే మహేందర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. గంభీరావుపేట మండలంలో 2వ విడత కింద 507 లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం జరిగితే 4 దశలో గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000 గోడలు నిర్మిస్తే ₹1,00,000, స్లాబ్ నిర్మించిన తర్వాత ₹2,00,000, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో ₹1,00,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటివి చేయాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయవలసిందిగా స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ₹1 ఇవ్వడానికి వీల్లేదని కలెక్టర్ సూచించారు. మండలంలో ఉన్న గ్రామాలకు ఇసుక రీచ్లను అలాట్ చేశామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పంచాయతీ సెక్రటరీ నుండి తహసీల్దార్కి సమాచారం అందిస్తే వారే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తారని, ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారికి కూడా విడుదల ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి హనుమంతు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎంపీడీఓ రాజేందర్, తహసీల్దార్ మారుతిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా రవాణా, ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం అందితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు, రైతులకు జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో ఉంచుకుని రైతన్న నకిలీ విత్తనాల బారిన పడకుండా ముందస్తు చర్యలకై జిల్లా పోలీసులు సిద్ధంగా ఉందని, నకిలీ విత్తనాల సరఫరా, ఉత్పత్తి, అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో తరచూ తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్, వ్యవసాయ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. నకిలీ విత్తనాలు కలిగి ఉన్న, అమ్మిన, రవాణా చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు, పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ, పోలీస్ అధికారులపై ఉంటుందని, జిల్లా పరిధిలో ఉన్న ఫర్టిలైజర్ షాపు, సీడ్స్ షాప్స్లపై నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు చేస్తూ నకిలీ విత్తనాల విక్రయాలను, రవాణాను అడ్డుకట్ట వేయడం జరుగుతుందని, రైతులు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు, రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డయల్ 100కి లేదా పోలీసు వారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీ నిర్వహించే 4వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ప్రజా పోరాటాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పేర్కొన్నారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో 1000 ఎకరాల ప్రభుత్వ భూములను పంచిపెట్టిన ఘనత సిపిఐ పార్టీదేనని అన్నారు. అన్ని కార్మిక కర్షక వర్గాలు మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బుస్సా వేణు, సుదర్శన్, రాజశేఖర్, నాగరాజు పాల్గొన్నారు. మహాసభలు 12-13 తారీఖులో ఎర్రజెండా నాయకత్వంలో జిల్లా సెక్రటరీ వేణన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఒక కార్మిక కర్షక ఉన్నటువంటి ఈ ఎర్రజెండా నీడలో అనేక మంది కష్టజీవులు ఉన్నటువంటి ఈ ఒక పార్టీ మహాసభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాం. టీజేఎస్ తరఫున పూర్తి సపోర్ట్ ఉంటుంది. పూర్తిగా మీకు దీనికి సహాయ సహకారాలు ఉంటాయి. ఇలాంటి ఎర్రజెండా నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు కానీ మేధావులు కానీ ఆనాటి నుండి రైతాంగ పోరాటం అంటే గత 50-60 సంవత్సరాల నుండి ఆనాడు సిపిఐ కానీ సిపిఎం కానీ తర్వాత సిపిఐ ఎంఎల్ కానీ పీపుల్స్ వార్ కానీ నిన్న చనిపోయినటువంటి కేశవరావు కాడికి పంబాల కేశవరావు దగ్గర దాకా ఇవాళ ఎర్రజెండా నాయకత్వంలో పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఎర్రజెండా నాయకత్వంలో అనేక మంది నేల కొరిగిర్రు. ఆనాడు కూడా సిపిఐలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు, సిపిఎంలో కూడా చనిపోయారు, ఎంఎల్ పార్టీలలో చనిపోయారు, మావోయిస్టులో కూడా చనిపోయారు, పీపుల్స్ వార్లో చనిపోయారు. ఏది అయినా కానీ ఇవన్నీ పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, ఈ రైతాంగం కోసం, ఈ దోపిడీ దగాకోరు భూస్వామ్య పెత్తందారి వ్యతిరేకంగా పేద ప్రజలంతా కూడా సమానంగా బతకాలి, అందరూ కలిసి ఉండాలి, సుఖ సంతోషంలో ఉండాలని ఈ ఎర్రజెండా నాయకత్వంలో ఆనాటి నుండి ఎంతోమంది మేధావులు పనిచేస్తున్నారు. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు కొంతమంది వృద్ధులై అమరులయ్యారు, కొందరు చంపబడ్డరు, కొందరిని గుండాలు చంపేసిరు, కొందరిని దోపిడీదారులు చంపేసిరు, కొంతమందిని అనేకమైనటువంటి ఈ చట్టం ఈ యొక్క ప్రభుత్వాలు పాలకులు పెత్తందారులు చంపబడ్డ వాళ్ళంతా కూడా ఇవాళ ఎర్రజెండా నాయకత్వాలు పేద ప్రజల కోసం పనిచేసిన వాళ్ళే. ఈనాటి కూడా ఇప్పటికి కూడా ఆ చంపడం అనేది ఆపాలని కూడా ఈరోజు ఈ సందర్భం కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. ఆ చంపడం అనేది ఖండిస్తున్నాం. ఇవాళ ఎర్రజెండా నాయకత్వం దేనికోసం అంటే పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసమే. కాబట్టి ఇలాంటి మహాసభలు ఇవాళ వేణన్న ఆధ్వర్యంలో సిరిసిల్ల జరుగుతున్నటువంటి మహాసభను పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. లహరి ఫంక్షన్ హాల్లో సిపిఐ 4వ జిల్లా మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ జిల్లా మహాసభల్లో మరి 3 సంవత్సరాలకు సరిపడా ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు ఏర్పడుతున్న సందర్భంలో దున్నేవానికి భూమి కావాలనే నినాదాన్ని తీసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,20,00,000 ఎకరాల భూమి ఇవాళ మిగులు భూమి ఉంది. 60 లక్షల మంది పేదలు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు. ఈ భూములు పంచే కార్యక్రమానికి రేపు రాష్ట్ర మహాసభల్లో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. అందుకే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 1000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఈ మహాసభలో పాల్గొంటా ఉన్నారు. ఈ మహాసభలో పాల్గొని ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కోసం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేయడానికి ఇవాళ కంకణం కట్టుకుంది. ఇది ప్రతి సంవత్సరం, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాసభలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు గారితో పాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు కూడా పాల్గొంటా ఉన్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి విప్లవ ప్రజానికమంతా ఈ సభలను విజయవంతం చేయడానికి, అట్లాగే అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి ఇవాళ ప్రజానికం ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. సిపిఐ 4వ మహాసభ విజయవంతం కోసం గుంటివేణు గారు, జిల్లా సెక్రటరీ గారు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఈ మహాసభ ఏర్పాటు చేయడానికి ప్రయత్నంలో మేమందరం ఈ
సిపిఐ పార్టీ సెక్రటరీ గారికి సహకరించడానికి ముందుండి ఆ సభను విజయవంతం చేస్తామని నేను తెలుపుతూ, మరి ప్రపంచ దేశాలల్లో అసలు కమ్యూనిజం లేని దేశం అంటూ లేదు. ఎక్కడో ఆ మూల కమ్యూనిజం ఉంటుంది. కమ్యూనిజం అంటే ఏంది? కడుపు మండినదే కమ్యూనిజం. ముఖ్యంగా ధనవంతులది కాదు, కార్పొరేట్ వ్యవస్థది కాదు. కార్పొరేట్ వ్యవస్థలో కూడా కమ్యూనిజం ఉంటుంది. కమ్యూనిజం అంటే ఏంది అనేది ఉంటే పేద ప్రజల కోసం సమస్యల మీద పోరాటం చేస్తూ, సమస్యల కోసం పాటుపడుతూ, తనను తాను మర్చిపోయి, తను లాభం చేకూరకున్నా తను ప్రజల కోసం పాటుపడాలనే ఉద్దేశం కొద్దీ పనిచేసే వ్యక్తే కమ్యూనిస్టు. అది ఎవరైనా కావచ్చు. మరి ఈనాడు సిరిసిల్లలో ఒకనాడు సిపిఐ పార్టీ అంటే ఒక వెలుగు వెలిగింది. కాలక్రమేణా పరిస్థితుల ప్రభావంతో అది ఎందుకో ఏమో కొంచెం వెనుకబడ్డా కానీ కమ్యూనిజం అనే సిపిఐ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి ఇంకా నిలదొక్కుకోవడానికి, ముందుకు ఉరకడానికి, ముందు బాగా పనిచేయడానికి గుంటివేణి గారి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీకి మేమందరం సహకరిస్తామని మనవి చేస్తూ ఆ సభను విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. వేములవాడ రాజన్న ఆలయంలో శుక్రవారం భక్తులు సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. రాజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. భక్తులు ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారుగా 47,895 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. స్వామివారికి మొక్కు చెల్లించడం
కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంట కొనుగోలు చేయకపోవడం వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ అన్నారు. ఈ రోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం తీవ్రంగా తడిసి మొలకెత్తడం జరుగుతుందని, తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరు పెడుతున్నారని ముసం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యానికి మొత్తం కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ పాల్గొన్నారు. రోజు నుంచి వెళ్ళి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడం జరుగుతూ ఉంది. ఈ వర్షాల వల్ల రైతులు తీసుకొచ్చిన వడ్లు ఏవైతే ఉన్నాయో కళ్ళాల వద్ద నిల్వ ఉన్న వడ్లు పెద్ద ఎత్తున తడిసిపోవడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి తడిసిన వడ్లను బేషరతుగా మరి ఒక్క ఎత్తు మిగిలకుండా మొత్తం కొనుగోలు చేయాలని మరి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే తంతు కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వాలైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి ప్రతి సంవత్సరం మరి ప్రతి సీజన్లో రైతులకు ఇబ్బంది తప్పుతలేవు. ఎందుకంటే మరి ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడం, మరి వడ్లు వచ్చే టైంలో వీటి వడ్లను వెంటనే కొనుగోలు చేసే విధంగా చేయకపోవడం, మరి దాన్ని స్టోరేజ్ చేసే విధంగా చేయకపోవడం, ఈ రకంగా ప్రణాళిక లేకపోవడం వలన మరి రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి, నష్టాలకు గురయ్యే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ రకంగా అన్ని ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా రైతులకు మరి ఆ ధాన్యాన్ని మళ్ళీ అది కొనుగోలు చేసేదాకా కూడా వాళ్ళకు నమ్మకం లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఈ రకంగా ప్రభుత్వాల వలన రైతులు తీవ్రంగా అన్యాయం జరిగే పరిస్థితి కనబడతా ఉంది. రైతులు మరి వాళ్ళు అరగాలం కష్టపడి కళ్ళల ఒత్తులేసుకొని 24 గంటలు శ్రమించినటువంటి పంట వాళ్ళ ముంగడే ఖరాబ్ అవుతూ ఉంటే, విత్తనాలు వరి ధాన్యం మొలకెత్తా ఉంటే చూసి కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితికి రైతులలో కనబడతా ఉంది. ఈ రకంగా మరి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ మీద ఉడుతుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద ఉడుతుంది. కానీ కాకపోతే రైతుల సంక్షేమం గురించి పట్టించుకుని ఏ ప్రభుత్వాలు లేవు. కాబట్టి రైతులు కూడా ఇటువంటి ప్రభుత్వాలకు రాబోయే కాలం బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని వెంటనే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఒక్క ఇత్తు నిల్వ లేకుండా మొత్తం కొనుగోలు చేయాలి. ఇంకా 2-3 రోజులు ఇంకా వర్షాలు చెప్పడం జరుగుతుంది వాతావరణ శాఖ. కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఈ సందర్భంగా వాళ్ళు న్యాయం చేయాలని, ప్రతి ఇత్తు కొనుగోలు చేయాలని, ఎలాంటి షరతులు విధించద్దని ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 3-4 రోజుల నుంచి రాజన్న సిరిసిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు పడడం వలన వడ్లు కోసి వరి కోత కేంద్రాలకు తెచ్చి దాదాపు 1-2 నెలలు గడిచిన ఈ ప్రభుత్వాలు ప్రణాళిక లేక కొనడం లేట్ చేయడం వలన ఈ వర్షానికి వడ్లు తడిసి మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులను మోసపెట్టుడే తప్ప రైతుకు మేలు చేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఒక సంవత్సరం ఒక పసలు తిప్పలైందంటే మళ్ళీ పసలు కూడా అదే తిప్పాల. అంటే ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేని పరిస్థితి ఉన్నది. నాట్లు వేసిన తర్వాత ఏ గ్రామంలో ఎంత వరి నాటు పడ్డది, ఎన్ని ఎకరాలు పడ్డది, టోటల్ మండలంలో ఎన్ని ఎకరాలు వరి నాటేసిరనే ప్రణాళిక లేని పరిస్థితిలో టైంకి వచ్చిన తర్వాత కోసి కళ్ళాలకు తెచ్చిన తర్వాతనే ఇటు రైస్ మిల్లులతో మీటింగ్ పెట్టడము, అటు గోనె సంచులు తయారు చేయడం అనేది జరగడం వలన ప్రణాళిక లేకనే ఈ రైతులను నష్టపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాబో కాలంలో మేము సిపిఎం పార్టీగా చెప్పడం ఏంటంటే, వరి నాట్లు కాగానే మండలంలో ఎన్ని ఎకరాలు అయినాయి, జిల్లాలో మొత్తం వరి సాగు ఎంత అయింది, దాని ప్రణాళిక అప్పటి నుంచే స్టార్ట్ చేసి నాట్లు అయినాకనే ఇటు రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టి అప్పుడే రైస్ మిల్లర్లకు ఎన్ని సెంటర్లు స్టార్ట్ అవుతాయి, ఏ సెంటర్ నుంచి రైతులకు అలాట్మెంట్ ఇవ్వాలనేది ముందుగా నిర్ణయిస్తే ఆ స్టార్ట్ అయినాక ఎంబడెంబడే వడ్లు పోతే ఇదివరకు జోగుడు అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన ప్రభుత్వం చేయక ముద్దు నిద్రలో ప్రభుత్వాలు ఉండి
ఇటు రైతులను నష్టపెట్టే విధంగా ప్రభుత్వాలు చేయడం అనేది జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. రాబో కాలంలోనన్నా మంచి ఆలోచన చేసి రైతులకు మేలుచే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చెప్పుకొని రైతులను ముంచే పరిస్థితి చేయడమే తప్ప రైతులకు మేలు చేసే ప్రభుత్వాలు ఏవి లేవు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే సిపిఎం పార్టీగా తడిసిన వడ్లను మొలకొచ్చిన ఏ చెత్తులు పెట్టకుండా మిల్లులకు పంపించాలి, వెంటనే పంపించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో రైతులకు ఏ కోతలు పెట్టి నష్టం జరిగినా మేము సిపిఎం పార్టీగా రైతులను ఐక్యం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఒత్తిడి తేవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మొత్తం ఇప్పటి వరకు 4 రోజులు వర్షాలు పడి వడ్లు దడుస్తుంటే ఏ సెంటర్కు పోయి రైతులను కూడా పరామర్శించిన పాపాన లేదు. కాబట్టి వెంటనే అధికారులు కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడెక్కడ నిల్వ సెంటర్ల వడ్లు ఉన్నాయో అక్కడికి పోయి ఆ తడిచిన ధాన్యాన్ని చూసి అవి రైసు మిల్లులకు తరలించే విధంగా చేయాలని మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల అధికారులకు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంద్రమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. నకిలీ విత్తనాలు విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. జూన్ 4న నిర్వహించే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ నాయకులు. వేములవాడ రాజనాలయంలో భక్తుల సందడి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం నాయకులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.